నెల్లూరు 7వ డివిజన్ స్టోన్ హౌస్పేటలో స్వీపింగ్ మిషన్ వాహనాలను ప్రారంభించిన మంత్రి నారాయణ 1,10,00,000 రూపాయల విలువ కలిగిన స్వీపింగ్ మిషన్ వాహనాన్ని కార్పొరేషన్కి అందజేసిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో 25కి చేరిన స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్య ప్రధాన వీధిలో మాన్యువల్ స్వీపింగ్కి స్వస్తి పలకనున్న కార్పొరేషన్ రోడ్ల శుభ్రతను మెరుగుపరిచేందుకు మిషన్ స్వీపింగ్పై దృష్టి పెట్టిన మంత్రి నారాయణ బీవీఎస్ మున్సిపల్ హై స్కూల్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి అదనపు తరగతి గదుల నిర్మాణానికి హామీ ఇచ్చిన మంత్రి నారాయణ కామెంట్స్ నెల్లూరు అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నాం. నగర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. క్లీనింగ్ మిషన్ల ద్వారా 49 రోజుల్లో నెల్లూరులో దుమ్ము లేకుండా చేస్తాం. అవసరాన్ని బట్టి విడతల వారీగా స్వీపింగ్ మిషన్ వాహనాల సంఖ్యను పెంచుతాం. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో స్వీపింగ్ మిషన్స్ అందుబాటులోకి తెస్తాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాం. తొలుతగా మూతపడ్డ వీఆర్సీని అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేశాం. పేద పిల్లలకు డిజిటల్ విద్యను అందుబాటులోకి తెస్తున్నాం. 125 మున్సిపాలిటీల్లో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం. వీఆర్సీలో మిగిలిపోయిన ఫర్నిచర్ బీవీఎస్ ప్రభుత్వ స్కూల్కి అప్పజెప్పమని ఆదేశించాం. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ కిన్నెరం మల్యాద్రి, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంపాక్టర్లు స్వీపింగ్ మిషన్లు కొంటున్నాం. అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్ 50% పే చేయాలా, 50% ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పే చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో 2 స్వీపింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం. అన్ని మున్సిపాలిటీస్కి ఇన్ఫార్మ్ చేసాం ఎవరెవరికి ఎన్ని కావాలి, ఎవరెవరు ఎన్ని 50% బేర్ చేసుకుంటారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు ఎన్ని మొత్తం 28 ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా 100% స్వీపింగ్ కంప్లీట్గా మిషన్స్తో చేస్తే క్లీన్గా ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. అంతేకాకుండా డే బై డే ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే హైజీనిక్గా చేయటంలా. అందువల్ల ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలోగా చేస్తున్నాం. ఈరోజు 2 స్వీపింగ్ మిషన్స్ యాక్చువల్గా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో స్వచ్ఛ ఆంధ్ర వాళ్ళు అడిగారు మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు తీస్తున్నారు. నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక 15 రోజుల్లో తీయమని యాక్చువల్గా ఆదేశించాం. అదేవిధంగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మీకు అందరికీ తెలుసు. యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క బీవీఎస్ స్కూల్ అనేది చాలా చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూలు. దానికి అడ్మిషన్లే త్వరకు అలాంటి స్కూలు. దాంట్లో కొన్ని క్లాస్ రూమ్లు కన్స్ట్రక్షన్ కట్టారు, బ్యాలెన్స్ ఉన్నాయి. దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి చేస్తాను. వాళ్ళు బెంచీలు కావాలన్నారు. ఇప్పుడే యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించాను. వీఆర్ హై స్కూల్లో కొన్ని బెంచీలు యాక్చువల్గా మిగిలిపోయినాయి, వాటిని ట్రాన్స్ఫర్ చేయమని. అదేవిధంగా ఇప్పుడే ఒక పార్కుని 11వ డివిజన్లో ఇనాగరేషన్ చేశాం. ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా 1 by 1 చేస్తున్నాను. నేను ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా సర్దుబాటు అవుతుంది. త్వరలో ఈ 4 సంవత్సరాల్లో మీకేదైతే మాట ఇచ్చామో అన్నీ చేయడం జరుగుతుంది. గర్ల్స్ హై స్కూల్ మెయిన్ రోడ్డు వద్ద మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా స్వీపింగ్ మిషన్స్ 2 స్వీపింగ్ మిషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి స్కూల్ అభివృద్ధికి అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్వీపింగ్ మిషన్స్ సుమారు ఒక 10 స్వీపింగ్ మిషన్స్ని తెప్పించి నారాయణ గారు నెల్లూరు కార్పొరేషన్ని మెయిన్ రోడ్స్ అంతా స్వీపింగ్ చేస్తూ శానిటేషన్కి ఎంతో ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ కూడా సుమారు ఒక 150 కొత్త వెహికల్స్ కూడా తెప్పిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్కి వాహనాలు కొనుగోలు చేయించి
పారిశుద్ధ్యాన్ని చాలా మెరుగుపరిచే విధంగా నారాయణ గారు చాలా తోడ్పడుతున్నారు. కార్పొరేషన్ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గమనించి మన ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. అందరికీ